మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామమున కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి గణపరచడానికి దేవుడు మనకిచ్చే భాగ్యం ఎంతో గొప్పది. దేవుని బిడలమైన మనం ఆదివారం అంటే ఆరాధన ప్రాముఖ్యమైనది. ఒక్క ఆదివారమే ఆరాధన క్రమాన్ని మనం కొనసాగిస్తాం. ఇంకా మిగతా శనివారాలు, బుధవారాలు విజ్ఞాపన, దేవుని సన్నిధిలో ఎక్కువగా విజ్ఞాపన, ప్రార్థన మనం చేస్తాం. ఆదివారం అంటేనే ఆరాధన. ఆరాధన లేకుండా ఏమండి మనం ఉండకూడదు. ఆరాధన మన జీవితానికి ఎంతో ఆశీర్వాదాన్ని ఇస్తుంది. దేవుణ్ణి నిత్యము ఆరాధించేవారు దేవదూతలు. ఏమండి అట్టి గొప్ప ఆధిక్యతను దేవుడు మనుషులమైన మనకు కూడా ఇచ్చాడు. కనుక ఇలాంటి ఆదివారపు ఆరాధనను మనం మిస్ చేసుకోకూడదు. వారానికి ఒక్కరోజే వచ్చేది. వారానికి ఒక్కరోజు వచ్చే ఆదివారాలు కూడా మనం మిస్ చేసుకుంటే ఏమండి మనం దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో మనకు అర్థమవుతుంది. దేవుడంటే మన పట్ల ఎంత భక్తి ఉంటుందో మనకు అర్థమవుతుంది. విశ్రాంతి దినాన్ని ఇజ్రాయేలు ప్రజలు చాలా పరిశుద్ధంగా ఆచరిస్తారు. భయంతో, భక్తితో ఏమంటే దేవుణ్ణి ఆరాధిస్తారు. అందుకనే నేను ఇజ్రాయేలీల దేవుణ్ణి అని అనిపించుకోవటానికి సిగ్గుపడను అంటాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళను దేవుడు ఎక్కువగా ప్రేమించడానికి కారణం ఏంటంటే వాళ్ళు దేవునికి అంత దగ్గరగా ఉంటారు. మనం కూడా దేవునికి దగ్గర అవడానికి ప్రయాసపడాలి. మనం దేవునికి ఎంత దగ్గర అవుతామో ఏమండి అంత సంతోషాన్ని అనుభవిస్తాం. దేవుడు దగ్గరయ్యే కొద్ది నీకులో సంతోషం పెరుగుతుంది, నీలో ఆనందం పెరుగుతుంది. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అని రాశాడు. యెహోవా నీకు దేవుడైతే నీవు ధన్యుడవు. ఏమండి నీవు ఆయనకు ఏమండి కుమారుడు అవ్వాలి. ఆయన నీకు దేవుడయ్యాడంటే ఏమండి అది నువ్వు అనుకుంటే అయిపోయే అంత తేలికైన పని కాదు. ఏమండి దేవునికి ఇష్టంగా నువ్వు ఎప్పుడైతే నడుస్తావో, దేవునికి ఏమండి సంతోషంగా నువ్వు ఎప్పుడైతే ఏమండి జీవిస్తావో అప్పుడే నువ్వు ధన్యుడు అవుతావు. చర్చికి వచ్చినంత మాత్రాన ధన్యుడు అయిపోరు, బైబిల్ పట్టుకున్నంత మాత్రాన ధన్యులు అయిపోరు, ప్రార్థన చేసినంత మాత్రాన ధన్యులు అయిపోరు. నువ్వు ధన్యుడు అవ్వాలంటే ఈ లోకంలో దేవునికి ఇష్టడుగా బ్రతకాలి. నిన్ను చూసి దేవుడు సంతోషించాలి. ఎప్పుడైతే దేవుడు మనల్ని చూసి సంతోషిస్తాడో నిన్ను బట్టి ఈ లోకంలో ఎంతో మంది సంతోషించే వాళ్ళు ఉంటారు. అతను పుట్టుకను బట్టి అనేకమైన వారు సంతోషించుదురు అన్నాడు. కనుక నిన్ను బట్టి అనేకమైన వారు సంతోషంగా ఉండటానికి మన వంతు మనం ఏం చేయగలుగుతున్నాం? నన్ను బట్టి ఎంతమంది సంతోషించేవారు ఉన్నారు, నన్ను బట్టి ఎంతమంది దుఃఖపడే వాళ్ళు ఉన్నారు అని మనం ప్రశ్న వేసుకుంటే మనము ఎంతమందికి దుఃఖాన్ని కలుగు చేస్తామో చెప్పగలం. ఏమండి ఒకళ్ళు ఇద్దరి కన్నా మనం సంతోషాన్ని పంచగలుగుతామో లేదో, దుఃఖాన్ని మాత్రం చాలా మందికే మనం పంచుతాం. అందుకని మన పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చదువుదాం. ఆదికాండము 21వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. శారా దేవుడు నాకు నవ్వు కలిగజేసెను, వినువాళ్ళెల్లా నా విషయమై నవ్వుదురనెను. అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారందరూ నా విషయమై నవ్వుదురనెను. మనం చదువుతున్న ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏమండి దేవుడు అబ్రహాముతో ఏమండి వాగ్దానం చేస్తున్న మాటలు మనం ఇక్కడ
చదువుతున్నాం. మొదటి వచనంలో చదివితే ఒక మంచి మాట మనం చదువుతాం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి తన ముసలితనమందు అతనికి కుమారుని కాలేను. దేవుడు చెప్పాడు. ఎండవేళ అబ్రహాము సింధూర వృక్షము కింద కూర్చున్నాడు. ఏమండి, ఎవరైనా నా ఇంటికి వస్తే వారిని నేను చేర్చుకోవాలి, వారికి నేను ఆతిథ్యం ఇవ్వాలి, వారికి ఏదో సహాయం చేయాలి అన్నట్లుగా కూర్చున్నాడేమో అక్కడ. ఏమండి, అతడి ఆలోచనను గుర్తెరిగిన దేవుడు అబ్రహాము ఇంటికి వచ్చాడు. ఏమండి, ముగ్గురు వ్యక్తులు అబ్రహాము ఇంటికి రావటం అబ్రహాం చూశాడు. చూసి పరిగెత్తుకుంటా వెళ్ళాడు. పరిగెత్తుకుంటా వెళ్ళి దేవుని ఎదుట సాష్టాంగపడ్డాడు. అయ్యా, మీరు మా ఇంటికి రండి, నేను ఇచ్చి ఆతిథ్యం తీసుకోండి, తీసుకుని కొంచెంసేపు విశ్రమించి మరలా మీ దారిని మీరు వెళ్ళండి అని అడిగాడు. వాస్తవంగా చెప్పాలంటే అబ్రహాముకి ఏమండి వచ్చిన వాడు దేవుడు అని తెలియదు. ముగ్గురు వ్యక్తులు వచ్చారంటే, ముగ్గురు మనుషులు వచ్చారు. వారు తెలియకయే దేవునికి ఆతిథ్యాన్ని ఇచ్చిరి అని రాశాడు. ఏమండి, తెలీదు, తెలియకుండా చేస్తే ఆశీర్వాదం. ఏమండి, తెలిసి చేస్తే ఆశీర్వాదం ఎలా వస్తుంది? తెలిసి చేస్తే ఆశీర్వాదం రాదు. తెలియకుండా చేయడమే ఆశీర్వాదం. ఇక్కడ ఎప్పుడైతే ఏమండి దేవుడు అబ్రహాము ఇంటికి వచ్చాడు, అబ్రహాము ముసలితనమందు ఉన్నాడు. ఏమండి, సుమారుగా 100 సంవత్సరాలు ఉంటాయి. పరిగెత్తుకుంటా ఏమండి పరిగెత్తుకుంటా పశువులతో శాలకెళ్ళాడు. అక్కడ పశువుల కాపరితో చెప్పాడు, ఇదిగో ఒక దూడను తీసుకుని దాన్ని వధించు అని చెప్పాడు. దాన్ని తీసుకొచ్చి గబగబా భార్యకిచ్చి, ఇదిగో దీన్ని తీసుకుని నువ్వు మంచి ఆహారం తయారు చేయి అని చెప్పాడు. ఏమండి, 100 సంవత్సరాల వయసు కలిగిన ముసలోడు పరిగెత్తాడు. ఏమండి, పరిగెత్తాడు. పరిగెత్తి ఏమండి వచ్చిన అతిథులకు ఆతిథ్యం ఇవ్వటానికి ఎంత ప్రయాసపడ్డాడు. ఏమండి, తెలియని వాళ్ళకే ఆతిథ్యం అంతగా ఇస్తే దేవుడని తెలిస్తే ఎలా ఉంటుంది ఆలోచించండి. రోజు అబ్రహాముతో మాట్లాడుతున్నది ఈయన అని తెలిస్తే అబ్రహాం వదిలిపెడతాడా? కానీ మనం వదిలేస్తాం. ఏమండి, ఈ రోజుల్లో మనం వదిలేస్తున్నామండి. చాలా మంది వదిలేస్తున్నారు. దేవుడికి మంచి విందు చేశాడు. విందు చేసి ఏమండి అక్కడ కూర్చున్నాక దేవుడు చెప్పాడు అబ్రహాముతో, అబ్రహాము అన్నాడు, ఇదిగో వచ్చే ఈ సంవత్సరానికి నీకు ఒక మగపిల్లాడు పుడతాడు అని చెప్పాడు. అనగానే శారా ఏం చేసింది? నవ్వింది. నవ్వింది. ఎందుకు నవ్వింది? నాకు వృద్ధాప్యం వచ్చేసింది, నాకు స్త్రీధర్మం ఆగిపోయింది, ఇంకా నేను ఎలా పిల్లలకంటాను? నవ్వింది. నవ్వగానే శారా ఎందుకు నవ్వావు అని అడిగాడు. దేవుడు అడిగాడు, నేను నవ్వలేదద్దు, కాదు నువ్వు నవ్వావు అన్నాడు. ఏమండి, నువ్వు నవ్వావు అన్నాడు అంతే. వచ్చే ఈ సంవత్సరానికి నీ చేతిలో మగపిల్లాడు అంటాడు అని చెప్పిన ఆ మాట శారా జ్ఞాపకం చేసుకుని ఇక్కడ శారా చెబుతుంది, చేతిలో తన పిల్లోడిని పెట్టుకుని ఈ మాట చెబుతుంది. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలిగి చేశాను. ఏమండి, శారా ఎంతో దుఃఖపడింది. దుఃఖపడిన దినాలు ఉన్నాయి, బాధపడిన దినాలు ఉన్నాయి, ఏడ్చిన దినాలు ఉన్నాయి. కొన్ని సంవత్సరాలు ఏడ్చిందండి. పెళ్ళయింది మొదలుకొని కొన్ని సంవత్సరాలు ఏడ్చింది. కానీ ఆ ఏడుపుకి దేవుడు ఏమిచ్చాడు? ప్రతిఫలం ఇచ్చాడు.
నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు కార్చే ప్రతి కన్నీరుకి విలువ ఉంటుంది. నువ్వు కార్చే ప్రతి కన్నీరు దేవుని సన్నిధిలో ఉండటం నేర్చుకో. మనుషుల దగ్గరికి వెళ్ళి నువ్వు కన్నీరు పెట్టుకుంటే మనుషులు స్వార్థప్రియులండి. మనుషులకు ఏమండి ఇప్పటిలో కసాయితనం ఎక్కువైపోయింది, కఠినాత్వం ఎక్కువైపోయింది. నువ్వు ఎంత ఏడ్చినా వినటానికే లేవనే వాళ్ళు ఉన్నారు. ఎంత బాధపడినా నువ్వు చస్తున్నా చూసేవాళ్ళు ఉన్నారు. కానీ నువ్వు దేవుడి దగ్గర కన్నీరు కారిస్తే ఏమండి నీకు ఎక్కడి నుంచి రావాలో నీ దగ్గరకు వస్తుంది. నువ్వు దేవుడి దగ్గర కన్నీరు కార్చడం నేర్చుకోవాలి, దేవుడి దగ్గర మొరపెట్టడం నేర్చుకోవాలి. ఏమండి జార్జ్ ముల్లర్ అనే ఒక దైవజనుడు ఉన్నాడు. జార్జ్ ముల్లర్ ఇతను గొప్ప దైవజనుడు. ఏమండి కొంతమంది అనాథ పిల్లలను దగ్గరికి తీసుకుని వారికి ఏమండి సహాయంగా నిలబడుతున్నాడు. నిలబడుతున్న అతనికి ఏమండి ఈ రోజు భోజనం వండటానికి డబ్బులు లేవు, చేతిలో రూపాయి లేదు, డబ్బులు లేవు. వెళ్ళి రూములోకి వెళ్ళి ఏకాంతంగా కూర్చొని దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తే దేవుడు జార్జ్ ముల్లర్తో మాట్లాడాడు. జార్జ్ ముల్లర్, నువ్వు బాధపడుకో, నువ్వు భయపడుకో, నువ్వు వెళ్ళి పిల్లలకు పళ్ళాలు ఇచ్చి కడుక్కొని అక్కడ కూర్చోమని చెప్పు, భోజనం నీ దగ్గరకు వచ్చింది అన్నాడు. ఏమండి అనగానే జార్జ్ ముల్లర్ ధైర్యంగా లేచి ఏమండి పిల్లల దగ్గరికి వెళ్ళి వాక్యంతో చెప్పాడు, అయ్యా పళ్ళాలందరూ పిల్లలకి ఇవ్వండి, ఎవరి పళ్ళాళ్ళకి కడుక్కొని అందరూ ఒకసారి కూర్చోండి అని అన్నాడు. వాళ్ళకేమో ఏం అర్థం కావట్లా. ఏంటరా ఇక్కడ చూస్తే భోజనం లేదు, ఇంతవరకు పొయ్యి ముట్టి లేదు, ఈయనంది పళ్ళాలు ఏమంటున్నాడు, కడుక్కోమంటున్నాడు ఏంది అని అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇట్లా మాట్లాడుతూ ఉండగా ఒక పెద్ద వ్యాను ఏమండి హాస్టల్ ముందు ఆగింది. పెద్ద వ్యాన్ హాస్టల్ ముందు ఆగి, అయ్యా ఇదిగో ఈరోజు మీకు మేము భోజనం ఏర్పాటు చేశాము, ఈ భోజనం మీ పిల్లలకు వడ్డించండి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఎక్కడి నుంచైనా ఏమండి తన బిడ్డలు ఆకలి కొని ఉంటే వాళ్ళ ఆకలి తీస్తాడు. మనం దేవుని దగ్గర కన్నీరు కార్చడం నేర్చుకోవాలి. ఈ శారా దేవుని దగ్గర కన్నీరు కార్చటమే నేర్చుకుంది, దేవుణ్ణి అడగటమే నేర్చుకుంది, దేవుని యందు విశ్వాసం ఉంచటమే నేర్చుకుంది. అందుకనే దేవుడు ఆమెకున్న కష్టాన్ని, దేవుడు ఆమెకున్న బాధను, దేవుడు ఆమెకున్న లోటును వృద్ధాప్యములో కూడా జ్ఞాపకం చేసుకొని తీర్చాడు. ప్రపంచం చెబుతుంది, సైన్స్ చెబుతుంది ఈమెకు పిల్లలు పుట్టరు అని. కానీ ఈ ప్రపంచంలో ఎవడైనా చెప్పొచ్చు, ఈ లోకంలో ఉన్న మనుషులకు ఏమంటే అసాధ్యం అవ్వచ్చు, కానీ దేవునికి సాధ్యం. నీ వల్ల ఏది కాదు అని ఈ లోకం చెప్పొచ్చు, నువ్వు చచ్చిపోతావు అని ఈ లోకం చెప్పొచ్చు, కానీ చచ్చిపోయిన వాడిని బ్రతికించగలిగే దేవుడు నీ దేవుడై ఉన్నాడు. నీవు ఆయన కుమారుడివైతే, ఆయన నీ దేవుడైతే నువ్వు ధన్యుడివి. కానీ ఎంతమంది దేవుణ్ణి బట్టి ఆనందించే వాళ్ళు ఉంటారు. నేను నా దేవుణ్ణి బట్టి ఆనందిస్తున్నా, దేవుడు నాకు నవ్వు కలుగు చేశాను. నీకున్న నీ దుఃఖాన్ని దేవుడు తొలగిస్తాడు, నీకున్న నీ బాధను దేవుడు తీసేస్తాడు. ఒక సమయం నిన్ను దేవుడు తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు. కానీ ఆ సమయం వచ్చేదాకా నువ్వేం చేయాలి? దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. కానీ ఎంతమంది కనిపెట్టే వాళ్ళు ఉంటారు? ఏమండి శారా ఎన్ని సంవత్సరాలో కనిపెట్టింది. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు అబ్రహాము వయసు 75 సంవత్సరాలు. ఏమండి దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, అప్పుడు అతని వయసు 75. అతడు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు? ఎన్ని సంవత్సరాలండి? 25 సంవత్సరాలు.
ఉందా నీకు ఓపిక? ఉంటుందా ఈ రోజుల్లో? ఏమండి, ఓపిక ఉంటుందా? ఉండదు. ఒక 6 నెలలు ఓపిక పట్టలేరు. ఏమండి, 6 సంవత్సరాలు ఓపిక పడతారా? ఈ రోజుల్లో చాలా మందిలో ఓర్పు అనేది చాలా అవసరం. అది దేవుడు నీలో ఉంటేనే అది సాధ్యం అవుతుంది. అందుకనే మన పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి మాట చదువుతాం. 126వ కీర్తన 126, 5-6 వచనాలు చదువుదాం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానములతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోష గానము చేయుచు పనులు మోసుకొని పోవును. దేవుడు ఏమండి, ఎంతమంది అయితే విశ్వాసంతో దేవుని వైపు ఎదురు చూస్తున్నారో దేవుడు వాళ్ళకిస్తున్న వాగ్దానం ఇది. నువ్వు కన్నీళ్లు విడుస్తూ దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం ఇదే. నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచితే దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం ఇదే. కన్నీళ్లు విడుచుచు విత్తేవాడు. నువ్వు కన్నీరు కారుస్తూ నువ్వు విత్తే ప్రతి మాట దేవుని దగ్గర చాలా విలువైంది. దేవుని సన్నిధిలో ఉండే మనం కన్నీరు కార్చటం నేర్చుకోవాలండి. కన్నీటి ప్రార్థన. ఒక భక్తుడు అన్నాడు, నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను ఇలా కొట్టుకుపోతున్నాను అన్నాడు. ఏమండి, తన తల్లి కన్నీరు ప్రార్థన, ఏమండి, తన తల్లి కన్నీరు ప్రార్థన ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని కుమారుడికి తెచ్చింది. కానీ ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు ఏమండి పిల్లల కోసం కన్నీరు కారుతున్నారో లేదో తెలియదు, కానీ పిల్లల్లో మాత్రం శపించే వాళ్ళు ఎక్కువ ఉన్నారండి. నిజం. చాలా మంది కోపం వచ్చినప్పుడు, ఆవేశం వచ్చినప్పుడు, ఏమంటే మాట విననప్పుడు చాలా మంది ఏమంటే పిల్లల్ని శపిస్తున్నారు. తండ్రే పిల్లల్ని శపిస్తే, తల్లే పిల్లల్ని శపిస్తే వాళ్ళకి దీవెన ఆడొచ్చింది చెప్పండి? క్షణమైన ఆవేశం. ఒకవేళ నీ మాట అనంగానే జరుగుతుంది అనుకోండి, ఏలియా ఆకాశం నుంచి అగ్ని కురు అంటే కురిసిందా లేదా? కురిసింది. అదే ఏలియా ఏమండి ఏజబేలు తెలుసా మీకు? ఆహాబు భార్య ఏజబేలు, నేను రేపు ఈ రోజుకి నేను చంపుతా అంది. దేవుడా ఆకాశం నుంచి అగ్ని గురించి ఆమెను కాల్చేయి అంటే కాలవడా? మరెందుకు మరి ఆమెను దూరంగా వెళ్ళిపోయాడు? ఆలోచించండి. దేవునికి ఆమెను కాల్చడం ఇష్టం లేదు, అందుకే ఆయన ఆ పదం వాడలేకపోయాడు. ఆమెకు దూరంగా వెళ్ళిపోయాడు. ఆమెకు దూరంగా మారిపోయి ఎక్కడో ఒక గృహలో దాక్కున్నాడు. ఏమండి, ఆకాశం నుంచి అగ్ని కురిపించిన వాడికి ఒక మనిషి మీదకి ఆకాశం నుంచి అగ్ని కురిపించడం కష్టం కాదు. ఇదే పరిశుద్ధ గ్రంథంలో ఒక రాజు ఏలియా దగ్గరకు పంపించాడు. ఏమండి, ఏలియా దగ్గరకు పంపిస్తే ఏలియా ఆకాశం నుంచి అగ్ని కురిపించి కాల్చేశాడు. మరి ఆమె విషయంలో ఎందుకు అలా ఉన్నాడు? ఏమండి, కొన్ని విషయాల్లో ఏమండి దేవుడు నువ్వు అలా ఉండు అంటాడు. కొన్ని విషయాల్లో మన పిల్లలే మనకి సమస్య అవుతారు, ఇబ్బంది అవుతారు, ఆటంకం అవుతారు. అయినప్పటికీ మనం కొంచెం ధైర్యం చేసుకుని వాళ్ళను బలపరచడానికి ప్రయత్నం చేస్తే చాలు. వాళ్ళు ఏమండి ఈ మాటను బట్టి ఏమండి వాళ్ళు మార్పు చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నీవే బయటికి నెట్టేస్తే వాళ్ళు ఎలా అయిపోతారో ఆలోచించండి. ఇక్కడ అందుకనే మనం చదువుతున్నాం, నీకు ఏమండి పిల్లల పట్ల శ్రద్ధ ఉండాలి, ఆశ ఉండాలి, ఆసక్తి ఉండాలి.
ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో విలాప వాక్యాలు 2వ అధ్యాయంలో ఉంటది. ఏమండి, రేయి మొదటి జామున లేచి నేను మొరపెడుతున్నాను అని ఉంటది ఆ మాట. 2వ అధ్యాయము 12-19 వచనంలో ఉంటది. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయం కుమ్మరింపము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. వాళ్ళు మూర్చపోతున్నారు, వాళ్ళు లెగవలేని స్థితిలో ఉన్నారు, వాళ్ళు సైతాను బంధకాలతో ఉన్నారు. ఏమండి, నా పిల్లలు పాడైపోతున్నారే, వాళ్ళు వ్యసనాలకు గురైపోతున్నారే. ఈ రోజుల్లో చాలా మందికి దుఃఖం లేదండి, బాధ లేదు. నాకెందుకులే, ఎవడు ఎటుపోతే నాకెందుకు, ఏమండి, ఎవడు ఎలా ఉంటే నాకెందుకు. నేను చెప్పేది తల్లిదండ్రుల గురించే. ఏమండి, నవమాసాలు మోసిన తల్లి, ఏమండి, పెంచుతున్న తండ్రి గురించే చెబుతున్నా. తల్లిదండ్రులే పిల్లల పట్ల శ్రద్ధ లేకుండా వదిలేస్తున్నారు. ఎందుకు వదిలేస్తున్నారంటే వాళ్ళల్లో ఏం లేదు, దుఃఖం లేదు, వాళ్ళల్లో బాధ లేదు. ఏమండి, వాడికి నేను ఎంత చెప్పినా వినడం. అలాంటి ఆలోచన, ఏమండి, దుష్టుడు ఆలోచన. సాతాను మనకు ఆలోచనలను తారుమారు చేసేస్తాడు, నిన్ను దేవుని దగ్గర ఉండనీయకుండా చేసేస్తాడు. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం, కన్నీళ్లు విడుచుచు విత్తువాడు. నువ్వు కన్నీళ్లు విడుచుచు రోజు, ఏమండి, నువ్వు విత్తటం నేర్చుకో. దేవుని సన్నిధిలో కన్నీరు కార్చటం నువ్వు నేర్చుకో. కన్నీటి ప్రార్థన, ఏమండి, అనేకమైన జయాన్ని అనుగ్రహిస్తుంది. కన్నీటి ప్రార్థన ఒకటి, ఉపవాస ప్రార్థన ఒకటి, ఏకాంత ప్రార్థన ఒకటి, ఏమండి, ఇంకొకటి విజ్ఞాపన ప్రార్థన. ఈ ప్రార్థనలో ఈ మెలకువలు మనకు తెలియకపోతే, ఏమండి, మనం సంతోషంతో పనాలు మోసుకెళ్ళలేం. సంతోషం రాదు, దుఃఖం రాదు. ఏమండి, నామకార్థంగా మనుషులు ఈ లోకంలో బ్రతుకుతూ ఉంటారు. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం ఆ మాటను. నీ సంతోషం ఎలాంటి సంతోషం అయి ఉండాలి? ఎలాంటి సంతోషం? ఈ రోజుల్లో చాలా మంది సంతోషాలు ఎలా ఉంటాయంటే, ఏమంటే, బంగారాన్ని బట్టి సంతోషం, ధనాలను బట్టి సంతోషం, ఏమండి, మనుషులను బట్టి సంతోషం. బంగారం, ఏమండి, నీకు దేనికి ఉపయోగపడింది చెప్పు? ధనం దేనికి ఉపయోగపడుతుంది చెప్పు? ఇవి దేనికి ఉపయోగపడవు. మీకు ఒక కథ చెప్పేదా? కథేలేండి, ఇది వాస్తవం ఎంతవరకు తెలియదు. కానీ ఒక వ్యక్తి ఒక మరచెంబులో నీళ్లు పోసుకొని ఎడారి ప్రయాణం చేస్తున్నాడు. మీకు తెలిసే ఉంటుంది, ఏమండి, ఎడారి ప్రయాణం చేస్తున్నాడు. ఎందుకంటే ఎడారి ప్రయాణంలో, ఏమండి, గొంతు ఎండిపోతుంది ఊరకనే. అందుకని అతని భార్య అతనికి ఒక మరచెంబులో మంచినీళ్ళు పోసి భోజనం పెట్టి ప్రయాణానికి పంపించింది. వీడు అది తీసుకుని బయలుదేరుతా ఉన్నాడు. ఎడారి ప్రయాణంలో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ప్రయాణం చేసి ముందుకెళ్తుండగా ఒక చోట కొన్ని వజ్రాలు కనపడ్డాయి. వజ్రాలు కనపడేసరికి, ఏమండి, ఆ మరచెంబులో ఉన్న కొంచెం నీళ్లు పారవేశాడు. ఎందుకు మరి ఆ యాడ పెట్టుకోవాలి? పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. అందుకని ఆ మరచెంబులో కొంచెం నీళ్లు పారవేసి ఆ మరచెంబులో పోసాడు. మరచెంబులో పోసి మళ్ళీ కొంచెం దూరం వెళ్ళాడు. కొంచెం దూరం వెళ్ళాక బంగారం కనపడింది. ఏమండి, బంగారం కనపడేసరికి బంగారం కొంచెం పెద్దస్తూ కదా, మరచెంబులో ఉన్న నీళ్ళని పారవేశాడు. పారవేసి, ఏమండి,
దానిలో బంగారం పెట్టుకుని ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేసి 2-3 కిలోమీటర్లు వెళ్ళేసరికి మంచిలు అయినాయి. దాని దగ్గర ఏమన్నాయి? బంగారం ఉంది, వజ్రాలు ఉన్నాయి. కానీ అడిగి మంచిలు అవుతుంది. మంచిలు తాగటానికి మంచినీళ్ళు లేక ఎవడి అక్కడే పడి చచ్చిపోయాడు. నీకు విలువైంది ఏదో దాన్ని జాగ్రత్తగా పెట్టుకుంటే చాలు. విలువ లేనివి ఎన్నన్నా సున్నానే. నీకు విలువైనది ఈ లోకంలో ఏది లేదు. నీకు విలువైనదల్లా ఒక్క దేవుడే. నీకు ఈ లోకంలో విలువైనది దేవుడు ఒక్కడే. నీవు ఆ దేవుని దెబ్బ ఈ లోకమంతా సంపాదించుకుంటున్నావు. ఈ లోకమంతా సంపాదించుకున్నా ఏమండి నువ్వు వెళ్ళేటప్పుడు ఏది తీసుకెళ్ళవు, ఏది నీ వెంట రాదు. కానీ ఈ లోకంలో ఉన్నప్పుడే నీవు విలువైన దానిని విలువైన దానిని నువ్వు సంపాదించుకోగలిగితే నీ అంత ధన్యుడు ఒక్కోడు ఉండడు, నీ అంత దీవించబడిన వాడు ఒక్కోడు ఉండడు. కనుక ఈ లోకంలో ఉండే మనం విలువైన దానిని సంపాదించుకోలేక విలువలేని దాని కొరకు ఆరాటపడుతున్నాం. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం. సంతోషముతో నువ్వు పనులు మోసుకెళ్ళాలంటే నీకు ముందు ఏముండాలి? కన్నీరు కార్చటమే ఉండాలి. అందుకని మనం రోమాపత్రికలో ఒక మాట ఉంటుంది. రోమాపత్రిక 15వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపును గాక. ఇక్కడ ఆనందం ఎలాంటి ఆనందం? ఎలాంటి ఆనందం? ఆనందం నీకు ఎలా వస్తుంది? ఇక్కడ అదే చదువుతున్నా. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది అని రాశాడు. అంటే నీలో ఎప్పుడూ నిజమైన ఆనందం వస్తుంది అని అంటే నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని అనుభవిస్తావో, అనుభవించాలి. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నీలో వచ్చే ఆనందమే వేరు. అది ఇక్కడే మనం చదువుతున్నాం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తమైన ఆనందం సమస్త ఆనందముతో మిమ్ములను నింపుతాడు. ఈ లోకములో ఎలాంటి ఆనందాన్ని ధనం వల్ల పొందలేరు. ధనం వల్ల పొందలేరు. ఈ లోకం వల్ల పొందలేరు. ఇలాంటి ఆనందం నీలో దేవుడుంటేనే వస్తుంది. నీలో దేవుడుంటే ఆ ఆనందమే వేరసల. ఇదే మనం చదివితే ఒక మాట మనకు అర్థమవుతుంది. అప్పుడు అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుదాం. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. మంచి మాట అండి అసలు ఇది. అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అతడు అని రాశాడు. ఎవరంటే ఇతడు చెరసాల నాయకుడు, రోమియుడు. చెరసాలలో ఒక పెద్ద అధికారి పౌలు శీల. పౌలు శీల ఒక పట్టణంలో సువార్త సేవ చేస్తుండగా వీళ్ళకి ఒక దెయ్యం కనపడింది. దెయ్యం కనపడితే పౌలు ఆ చిన్నదాన్ని బట్టి ఆ దెయ్యాన్ని వదిలించాడు. ఒక చిన్నపిల్లకి దెయ్యం పెట్టిందండి. ఆ చిన్నపిల్ల వచ్చేటప్పుడు పోయేటప్పుడు పౌలు గురించే చెబుతుంది.
ఇతడు సర్వోన్నతుడైన దేవుని సేవకుడు అని చెబుతుంది. ఇతడు భూమిని తలకిందులు చేయగలిగిన వాడు, ఇతడు దేవుని కుమారుడు అని అక్కడున్న వాళ్ళకి చెబుతుంది. రోజు అతడు సువార్తకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఈ దెయ్యం అతని గురించి చెబుతుంది. నువ్వు వెళ్ళావనుకోండి, నీ మనసులో ఏమనుకుంటున్నావో చెప్తుంది. తెలుసా? దెయ్యం మన మనసులో ఏమనుకుంటుందో చెప్తుంది. నువ్వు ఏమనుకుంటున్నావు అది చెప్పంగానే నీకు ఎలా ఉండిద్ది చెప్పండి. మరి నేను అనుకున్నదంతా ఇది చెప్పేస్తుంది, ఇది దేవత అనుకుంటా అంట. ఏమండి, ఇది దేవత, దీనికి పూజించాలి, దీనికి దండం పెట్టాలి. ఏమండి, అలాంటివి ఈ లోకంలో ఉన్నాయన్నీ. ఏమండి, ఈ లోకంలో ఉన్నాయన్నీ అలాంటివే. నీ మనసులో ఏమనుకుంటున్నావో దెయ్యం చెప్తుంది. వెళ్ళినప్పుడు ఆ దెయ్యం వలన ఏమండి చాలా లాభం వస్తుంది దాని యజమానురాలకి. ఇప్పుడు ఆ దెయ్యం పోయేసరికి అది నువ్వేమనుకుంటుందో చెప్పాలా. ఎందుకు? దానిలో ఉన్న దెయ్యం పోయింది. దానిలో ఉన్న దెయ్యం పోయేసరికి ఏం చెప్పలేక అది నా లాభ సాధనం పోయిందని చెప్పి అక్కడున్న ప్రజలందరూ పిలిచి వాళ్ళని కొట్టించింది. పోలీసులకి అప్పచెప్పింది. పోలీసులు తీసుకెళ్లి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టి ఆ రాత్రి అంతా కొట్టారు వాళ్ళని. ఏమంటే భయంకరంగా కొట్టారు. వీళ్ళని భయంకరంగా కొడితే వీళ్ళు ఆ గాయాలు చూసి బాధపడతల్లా, ఆ గాయాలు చూసి దుఃఖపడతల్లా, ఆ గాయాలు చూసి పాట పాడుతున్నారు. ఏమండి, నీకు దుఃఖం వచ్చినప్పుడు పాట వచ్చిద్దా? దేవుడు కూడా యాకోబు గ్రంథంలో చెప్పాడు పత్రికలో, మీరు దుఃఖంతో ఉన్నప్పుడు ప్రార్థన చేయండి, సంతోషంగా ఉన్నప్పుడు పాటలు పాడండి, ఎవరన్నా రోగి అయి ఉంటే వెళ్ళి ప్రార్థన చేయండి అని రాశాడు. కానీ వీళ్ళకి దుఃఖంలో ఉంటే ప్రార్థన చేయట్లా, పాట పాడుతున్నారు. అంటే ఆ దుఃఖం వాళ్ళకి దుఃఖం అనిపించలే, ఆ గాయాలు వాళ్ళకి బాధ అనిపించలే, ఆ నొప్పి వాళ్ళకి నొప్పి అనిపించలే. ఏమనిపించింది? సంతోషం అనిపించింది. మేము దేవుని కోసం ఏమండి ఇలాగ కొట్టబడుతున్నందుకు మేము ధన్యులు అనుకుని ఆ రాత్రి వాళ్ళు పాటలు పాడుతున్నారు. పాటలు పాడుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ చెరసాలను కదిలించాడు. ఏమంటే ఆ చెరసాల వరకే భూకంపం వచ్చి కదిలిపోయి చెరసాల పునాదులతో సహా పెకిలింపబడి పడిపోయింది. మళ్ళీ చెరసాల్లో ఎంతమంది దొంగలు ఉన్నారో ఒక్కడ మీద కూడా రాయిబడలే. ఏమండి, ఒక్కడ మీద కూడా రాయిబడలేదు. మళ్ళీ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామనుకో, ఈ పెంకులు పెడితే మన మీద పడతాయా పడవా? మరి అలాంటిది మన మీద పడకుండా దేవుడు పడేశాడంటే దాని అర్థం ఏంది? నువ్వు నాకు ఇష్టమైన వ్యక్తివి, నిన్ను బట్టి దేవుడు ఏదైనా చేస్తాడు. అది ఏమండి, అక్కడ ఎవ్వరికి దెబ్బ తగలేదు. చెరసాల పునాదులు కదిలిపోయి అందరు సంఖ్యలు ఊడిపోయి అక్కడే ఉంటే చెరసాల నాయకుడు కత్తి తీసుకుని తనను తాను పొడుచుకోబోయాడు, ఆత్మహత్య చేసుకుపోయాడు. పౌలు చూసి అయ్యలారా కేకేశాడు, అయ్యా నువ్వు నేను చంపుకోబాకు, ఇదిగో మేమందరం ఇక్కడే ఉన్నావు, కావాలంటే వచ్చి చూడు అన్నాడు. ఒక లైట్ తీసుకుని వచ్చి చూస్తే అందరు ఉన్నారు అక్కడే, అందరు అక్కడే ఉన్నాడు. చచ్చిపోదాం అనుకున్నాడండి. చచ్చిపోదాం అనుకున్నవాడు పౌలు గారి దగ్గరికి వెళ్ళి శీల గారి దగ్గరికి వెళ్ళి ఏమండి వాళ్ళని ఈనాగా కొట్టాడు. మళ్ళీ ఆయనే ఏమండి ఒక గుడ్డ తీసుకుని నీళ్లు తీసుకుని వాళ్ళ గాయాలన్నీ తుడిచి అయ్యా నన్ను ఏం చేయమంటారు అని అడిగాడు. వాళ్ళని తుడిచి వాళ్ళని తన ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళి ఏమంటే ఆ గాయాలన్నిటికీ మందేసి మంచి వస్త్రాలు ఇచ్చి తన ఇంట్లో కూర్చోబెట్టుకుని అయ్యా ఇప్పుడు నన్ను చేయమంటారు అని అడిగాడు. నువ్వేం చేయొద్దయ్యా, యేసు నందు విశ్వాసం ఉంచు చాలు అన్నారంతే. అయ్యా నన్ను ఏం చేయమంటారు అని అడిగినప్పుడు నన్ను జైల్లో నుంచి బయటకు తీసుకెళ్ళని చెప్పొచ్చుగా. ఏమండి, మన ఆలోచనలు ఇంతే ఉంటాయి. మనుషుల ఆలోచనలు ఏమండి మనుషుల రీతిగానే ఉంటాయి.
ఏమండి, నన్ను జైల్లో నుంచి బయటికి తీసుకెళ్ళు, ఈ సమస్య నుంచి గట్టెక్కించు, లేకపోతే నాకు ఇది అది నన్ను ఏం చేయమంటా అంటే అడిగేవాళ్ళు లోక సంబంధమేనండి. ఆత్మ సంబంధమైనది అడిగేవాళ్ళు ఎంతమంది ఉంటారు? పౌలు గారిని అడిగితే నువ్వేం చేయదయ్యా, నువ్వు యేసునందు విశ్వాసం ఉంచు అన్నాడు. యేసునందు విశ్వాసం ఉంచడం అంటే ఆయనకేం తెలుసు? అప్పుడు ఆయన వాక్యం చెప్పాడు అతనికి. వాక్యం చెప్తే అతడు మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని తన ఇంటి వాళ్ళందరికీ ఇతని వాక్యం చెప్పాడు. చెప్పి పౌలు గారి చేత వాళ్ళందరికీ బాప్తిసం ఇచ్చాడు. ఇచ్చి అప్పుడు చెబుతాడు ఈ మాట, ఏమండి, అప్పుడు వారికి భోజనం పెట్టి ఇంటికి తోడుకొని వచ్చి వారందరితో కూడా ఆనందించాడు. ఎవరందరూ? ఇంటి వారందరితో ఆనందం. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండేవాళ్ళు చేయొద్దండి. ఆ కుటుంబం అంతా సంతోషంగా ఉన్నామండి అనేవాళ్ళు. ఒక సంవత్సరం నుంచి, ఏమండి, ఒక నెల రోజుల నుంచి, ఒక 10 రోజుల నుంచి ఒక్కరోజు సంతోషం అనబాకండి. ఏమండి, ఒక్కరోజు ఉండే సంతోషం కాదు. ఏమండి, ఈ రోజుల్లో కుటుంబం అంతా సంతోషంగా ఉండటం అనేది చాలా కష్టం. అది కుదిరే పని కాదు. ఎందుకంటే నీ మనసు నా మనసు కలవదు, నా మనసు పిల్లల మనసుతో కలవదు, నా మనసు తల్లిదండ్రులతో కలవదు, నా మనసు అత్తమామలతో కలవదు. వేరైపోతారు. ఎందుకు వేరైపోతారు అంటే మారు మనసు పొందనోడితో కలవలేడు. ఒక విశ్వాసి ఒక అవిశ్వాసితో కలవడు. అందుకే తగాదాలు వస్తాయి ఇంట్లో, అందుకే గొడవలు వస్తాయి ఇంట్లో, అందుకే సమస్యలు వస్తాయి ఇంట్లో. ఇద్దరు మారు మనసు పొందితే ఏమండి సమస్యలు రావు, ఇబ్బందులు రావు, ఆటంకాలు రావు. ఒకవేళ వచ్చినా ఇద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళి, అమ్మా నా నిమిత్తమే నేను నిన్ను కోపం పెట్టాను, నేను బాధ పెట్టాను, రైతు క్షమించు అని కౌగులించుకొని క్షమాపణ చెప్తాడు. అదే అవిశ్వాసి అనుకోండి, వాడు అంతకంతకు ద్వేషం పెట్టుకుంటాడు. వాడిలో ఉన్న అది పగగా మారిపోతుంది, కోపంగా మారిపోతుంది. ఇక దూరం అయిపోతాడే కానీ దగ్గర అవ్వలేడు. అదే మార్పు చెందిన వాడైతే తనను హద్దుకుంటాడు. ఏమండి, తనను ఎట్లయినా ఏమండి తనతో చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక్కడైతే మనం అదే చదువుతున్నాం. చెరసాల నాయకుడు ఇల్లందరూ సంతోషపడ్డారు. అందరిలో దేవుడు సంతోషాన్ని నింపాడు, ఆనందాన్ని నింపాడు. అందుకనే దేవుడు మనతో చెప్పే మాట అదే, మనమందరము మారు మనసు పొందాలనే దేవుని కోరిక, దేవుని ఆశ. దేవుణ్ణి ఏమంటే నిన్ను అడిగేది అదే, యేసయ్యా నా వల్ల నువ్వేం కోరుకుంటున్నావు అని మనం యేసయ్యని అడిగితే యేసయ్య ఫస్ట్ చెప్పే మాట అదే, నువ్వు మారు మనసు పొందు. దేవుడు చెప్పేది అదే. కనుక నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందుతావో నీలో సంతోషం ప్రారంభించబడుతుంది, ఆనందం ప్రారంభించబడుతుంది. ఆ ఆనందం నీలో ఎప్పుడు ఉంటుంది కాదు. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం. దశలోనిలకు రాసిన పత్రిక, మొదటి దశలోనిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. ప్రతి విషయమునందు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. దేవుడా నా పట్ల నీ చిత్తం ఏంటంటే నువ్వెప్పుడు సంతోషంగా ఉండు. నువ్వెప్పుడు సంతోషంగా ఎప్పుడు ఉంటావు? ఏమండి, ఎప్పుడు సంతోషంగా ఎలా ఉంటావు చెప్పండి? భర్త పక్కన ఉన్నంతసేపు సంతోషంగా ఉంటారా? భార్య పక్కన ఉన్నంతసేపు సంతోషంగా ఉంటారా? ఏమండి, నా భార్య నా పక్కనుంటే నాకు కొండంత అండండి అని అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. మరి భార్య కూడా అలాగే అనాలిగా. ఏమండి, దేవుడు భార్య భర్తలు
ఇద్దరైనప్పటికీ వాళ్ళిద్దరిని ఒక శరీరం చేశాడు. ఇది చాలా పవిత్రమైంది అన్నాడు. ఇద్దరు కాదు ఒక్కటి అన్నాడు. కనుక ఈ లోకంలో ఇద్దరుగా కాకుండా ఎప్పుడైతే ఒక్కటవుతారో వాళ్ళు ఫలిస్తారు అని రాశాడు. ఫలిస్తారు. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి అని రాశాడు. వాళ్ళు ఇద్దరుగా ఉంటే కుదరదు, ఒక్కటిగా ఉంటేనే కుదరదు. దేవుని యందు మనమందరం ఒక్కటై ఉన్నాం. అదే సంఘం. మనమందరము పెండ్లి కుమార్తెలా ఉన్నాం. ఆయన పెండ్లి కుమారుడు. మనమందరము ఒకటైతేనే ఆయన పెండ్లి కుమారుడిగా వస్తాడు ఈ లోకానికి. వచ్చి ఈ పెండ్లి కుమార్తెను ఏమండి తీసుకుని ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో ఏమండి పెళ్లి చేసుకుంటాడు. అందుకని ఈ లోకంలో ఉండే మనం ఒక్కటిగా ఉండటం నేర్చుకోవాలి. ఒక్కటిగా ఉండటం అనేది కష్టమైన పని, కానీ దేవునిలో ఉంటే అది కష్టం అవదు. భార్యాభర్తలు దేవునిలో ఉంటే కష్టం అవదు. కుటుంబం దేవునిలో ఉంటే కష్టం అవదు. సంఘం దేవునిలో ఉంటే కష్టం అవదు. మనం ఎప్పుడైతే దేవునికి దూరంగా ఉంటామో మనకు కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. ఎంత దాకా వస్తాయి అంటే విడిపోయేదాకా వస్తాయి. ఎంత దాకా వస్తాయి అంటే కొట్టుకునేదాకా వస్తాయి. ఎంత దాకా వస్తాయి అంటే చంపుకునేదాకా వస్తాయి. అలాంటి వాటన్నిటికీ మనం దూరంగా ఉండాలంటే మనం ఒకటిగా ఉండి ఎప్పుడు సంతోషంగా ఉండండి అన్నాడు. నేను ఆఖరి మాట చెప్పి ముగిచేస్తా. ఇదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్తున్నాను ఆనందించండి. మీ సహనము ఉంటేనే ఆనందం వస్తుంది. ఎదుటోడు కోప్పడినప్పుడు నువ్వు కోప్పడితే అక్కడ సహనం నిలబడదు, ప్రేమ నిలబడదు, ఆప్యాయత నిలబడదు. ద్వేషం వస్తుంది, పగొస్తుంది, ఏమండి విడిపోయే స్వభావం వస్తుంది. నీలో ఆనందం ఉండాలంటే, మరలా ఆనందం ఉండాలంటే నీకు సహనం ఎంతో అవసరం. ఆ సహనం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుడు నీలో ఉంటేనే వస్తుంది. నీలో లేకపోతే సహనం రాదు. అందుకని మనం దేవుని బిడలం, దేవుణ్ణి కలిగిన వారం, దేవుణ్ణి మనలోనికి చేర్చుకోవాలి. ఇందాక మనం చదివాం అదే, మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానంతో మిమ్మల్ని నింపాలంటే మీలో పరిశుద్ధాత్ముడు ఉంటేనే అవుతుంది. నీవు ఎప్పుడు ఆనందంగా ఉండాలంటే నీలో ఓర్పు ఉంటే చాలు. ఓర్పు, సహనం. తిట్టింది ఎవరు? నా భర్తేగా. తిట్టింది ఎవరు? నా తల్లేగా. కోప్పడింది ఎవరు? నా తండ్రేగా. నా అని నువ్వు అనుకుంటే ఏమండి నీకెప్పుడు ద్వేషం రాదు. అంటే ఎందుకు పడాలి అని అనుకుంటే కడుపును పుట్టిన బిడ్డలు అన్నా కూడా నువ్వు పడలేవు. నా అనుకుంటేనే పడతావు. ఏమండి ఇది నాది అనుకుంటేనే మనం పడతాం. నాది కాదు అనుకుంటేనే మనం ద్వేషాన్ని చూపిస్తాం. కనుక ఎప్పటికైనా మనం ఒకటే నేర్చుకుందాం, ఎప్పుడు ఆనందంగా ఉందాం, ఎప్పుడు ఏమండి ఎదుటి వారికి మన సంతోషాన్ని పంచుదాం. అప్పుడు మన కుటుంబం బాగుంటుంది, మన వాళ్ళందరూ బాగుంటారు. ప్రార్థించేద్దాం. ఈ ఉదయకాల సమయమున దేవుని సన్నిధిలో ఉందాం. మనం చిన్న ప్రార్థించేద్దాం. దేవుడు నాకు నవ్వు కలుగు చేశాను, వినివారెల్లా నా విషయమై నవ్వుదురు అనే
తల్లి అయిన శారా తన సాక్ష్యాన్ని మనతో పంచుకుంది. నేను ఎన్నో బాధలు అనుభవించాను, ఎన్నో నిందలు అనుభవించాను, ఎంతో దుఃఖాన్ని అనుభవించాను. నా కన్నీరుని రక్తముగా మార్చుకుని దేవుని సన్నిధిలో ఏడ్చాను. కానీ నా దుఃఖము, నా బాధ, నా ఏడ్పు, నా కన్నీరు దేవుని దగ్గరకు వెళ్ళింది. దేవుడు నాకు ఆనందాన్ని ఇచ్చాడు. దేవుడు ఇచ్చే ఆనందం శాశ్వతమైనది. శాశ్వతమైన ఆనందాన్ని దేవుడిస్తాడు. ఈ లోకంలో ఉండే ఆనందం తాత్కాలికమైనది. వస్తువులను బట్టి వచ్చేది కాదు ఆనందం. ఆప్యాయతలను బట్టి ఆనందం వస్తుంది, పరకలింపులను బట్టి ఆనందం వస్తుంది, నీలో ఉన్న పరిశుద్ధాత్మను బట్టి ఆనందం వస్తుంది. నీవు ఇప్పటి వరకు ఎలాంటి ఆనందాన్ని ఆనందిస్తున్నావు? ఇప్పటికైనా పరిశుద్ధాత్ముడిని నీ హృదయంలోనికి ఆహ్వానించు. ఆయన నీ ఇంట్లో ఉంటే నీ ఇల్లంతా ఆనందంతో నిండిపోతుంది. యేసయ్యా, నాలోనికి రండి, నా ఇంట్లోనికి రండి. మా ఇంట్లో ఎప్పుడు తగాదాలే, మా ఎప్పుడు గొడవలే, ఎప్పుడు కోపాలే, ఎప్పుడు ద్వేషాలే, మా ఇంట్లో సంతోషం లేదు. నాకు సంతోషాన్ని అనుగ్రహించు, సమాధానాన్ని అనుగ్రహించు ప్రభువా అని నీవు దేవుణ్ణి అనగలిగితే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువ, పరిశుద్ధ పుణ్యపాదములకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, మా రక్షకుడా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అలాగే ఉదయకాల సమయమున ఈ వాక్యంలో నుండి మీరు మా అందరితో మాట్లాడారు ప్రభువ. స్తోత్రాలు, వందనాలు. విత్తబడిన ఈ వాక్యం మీ బిడ్డల హృదయాల్లో ఫలించే కృప దయచేయండి ప్రభు. దుష్టుడు వాటిని ఎత్తుకొని పోకుండా వాళ్ళ హృదయాలలో ఫలించి అభివృద్ధి చేయండి నాయన. అంతకంతకు ఎదుగునట్లు ప్రతి దినం ఆయన సంతోషాన్ని అనుభవించినట్లు సహాయం చేయండి. ఆనందించండి, మరల చెబుతున్నాను, ఆనందించండి. మీ సహనము సకల జనులకు తెలియబడనియండి అన్నారు బ్రహ్మ. మాలో సహనము, ఓర్పు ఉంటే ఎప్పుడు మాలో ఆనందం ఉంటుందని సెలవిస్తారు. అట్టి సహనాన్ని, అట్టి ఓర్పును మాకందరికీ మీరు అనుగ్రహించి ఎప్పుడు మేమందరము ఆయన సమస్త ఆనందముతోను సమాధానముతోను మీ కృపలో మీ దయలో సాగునట్లు మీరే మాకందరికీ సహాయం చేయాలి. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, గొప్పదేవుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.